అండ్ నా ఛానల్లో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ వ్లాగ్స్ తీయడం అంత ఈజీ అయితే కాదండి, అది చాలా డిఫికల్ట్. అండ్ మన ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఉండాలి. జూన్ 1st అయితే ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, అంటే ఇన్స్టా నుంచి ఫొటోస్ తీసి అవే ఫొటోస్ని రీయూజ్డ్ అండ్ రిపిటేటివ్ కంటెంట్ అయితే ఇంకా నా ఛానల్ అనేది మానిటైజేషన్ ఆగిపోయింది అనేసి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అయితే ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్లో చూస్తే అర్థమైపోయే ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ గురించి, నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. అక్క, మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అని అడుగుతున్నారండి. నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అనేది మీకైతే చివర్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. నా ఛానల్లో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తాను, ఎందుకంటే మీకు కాస్త యూస్ఫుల్గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఛానల్ గురించి మాట్లాడడానికన్నా ముందు నేను ఇంకొక విషయం చెప్తానండి. నేను యాక్చువల్గా 2024 జనవరిలోనే లక్కీ వరల్డ్ అనేసి ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఆ ఛానల్లో మోటివేషనల్ రిలేటెడ్ షార్ట్స్ అయితే పెట్టేదానండి. 2-3 డేస్కి ఒకసారి ఒక షార్ట్ అయితే పెట్టేదాన్ని. సో నాకు ఆ షార్ట్స్కి 300, 400, 500 వ్యూస్ ఇలా వస్తూ ఉండేవి. సరే, తక్కువ వ్యూస్ ఉన్నా పర్లేదు, నేనైతే వీడియోస్ పెడదాము అని చెప్పేసి రెగ్యులర్గా నేనైతే షార్ట్స్ పెడుతూనే ఉండేదాన్ని. 5 months గడిచిపోయండి. 5 months గడిచిపోయినా కానీ నాకైతే జస్ట్ 145 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు ఆ ఛానల్కి. సో ఇది ఇంకా కాదు అని చెప్పేసి నేనైతే మా ఆయనని అడిగానండి, ఇదైతే ఛానల్ అసలు వ్యూస్ అయితే రావట్లేదు, నాకు ఇంకొక ఛానల్ పెట్టివ్వండి, నేను వ్లాగ్స్ ఛానల్ పెట్టుకుంటాను అని చెప్పేసి అయితే అడిగాను. సో స్టార్టింగ్లో మా ఆయన అయితే వద్దు, నీతో కాదు అని చెప్పేసి అన్నారు. సరే ఊరుకున్నానండి. సో 6 months అవుతున్నా కూడా ఇందులో ఇంకా వ్యూస్ అయితే రావట్లేదు, గ్రోత్ అయితే లేదు అని చెప్పేసి సో ఇంకా ఆయనే డిసైడ్ అయిపోయారండి. సరే, నువ్వు ఇంకో ఛానల్ పెట్టుకో, అందులో వ్లాగ్స్ చేసుకో అని చెప్పేసి చెప్పారు. సో June 1st నాకైతే మళ్ళీ ఒక ఛానల్ అండి మా హస్బెండే స్టార్ట్ చేసి అయితే ఇచ్చారు. సరే, కొత్త ఛానల్ పెట్టాను అని హ్యాపీగా ఉంది, కానీ అప్పుడు స్టార్ట్ అయిందండి ఇంకా ప్రాబ్లం. ఎలాంటి వీడియోస్ పెట్టాలి, అసలు ఏం పెట్టాలి అని చెప్పేసి. సో నేనైతే వ్లాగ్స్ పెడదాము అనుకున్నాను, కానీ అసలు వ్లాగ్స్ తీయడం అనేది అసలు ఈజీ విషయం కానే కదండి, చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వ్లాగ్స్ అనేది ఇల్లు మనం క్లీన్గా పెట్టుకోవాలి, మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయాలి, అండ్ మన ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఉండాలి. అది కాకుండా ఆ టైంకి మనల్ని వీడియో తీసే వాళ్ళు కూడా ఉండాలి. సో ఇదంతా జరగాలి. సో సరే, ఫస్ట్ అయితే చిన్న చిన్న వ్లాగ్స్ ఏమైనా పెడదాము అని చెప్పేసి నేనైతే చిన్న కామెడీ షార్ట్స్ లాంటివి, నేను ఇంట్లోనే కుకింగ్ చేసినటువంటి వీడియోస్ అలాంటివి అయితే పోస్ట్ చేశానండి. సో నా ఓన్ కంటెంట్తోనే నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో చేశాను, కానీ వ్యూస్ సేమ్ అండి, మళ్ళీ 200, 300 ఇంత వ్యూస్ మాత్రమే వచ్చాయి. June 1st అయితే ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, ఇంకా జూన్ ఎండింగ్ వరకు కూడా నాకు ఇలాగే జరిగింది. ఎంత మంచి షార్ట్ చేసినా కూడా జస్ట్ 500, ఇంతకు మించి వ్యూస్ వచ్చేవి కాదు. 500, 600 ఇంత వ్యూస్ మాత్రమే వచ్చాయి. అయితే ఒకరోజు మా పాప, అమ్మ ఇలాంటి హీరోయిన్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పేసి సో తనైతే ఒక వీడియో తనే క్రియేట్ చేసిందండి, తనే ఎడిట్ చేసింది. అంటే ఇన్స్టా నుంచి ఫొటోస్ తీసి అవే ఫొటోస్ని ఎడిట్ చేసి దానికి ఒక సాంగ్ యాడ్ చేసి ఒక షార్ట్ అయితే పెట్టామండి. సో ఇంకా షార్ట్ పెట్టానో లేదో వెంటనే అండి నాకైతే 2-3 అవర్స్లోనే 1K వ్యూస్ వచ్చేసాయి. అసలు అప్పటి వరకు 1K వ్యూస్ అనేది నేను చూడలేదు కాబట్టి నాకైతే అది చాలా వింతగానే అనిపించింది. సరే, 1K వ్యూస్ వచ్చాయి. దాని తర్వాత రోజు చూస్తే 2K వ్యూస్, 3K వ్యూస్ ఇలా వచ్చాయండి. సో ఇంకా ఇదేదో బాగుంది అని చెప్పేసి నేను కూడా ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి హీరోయిన్ ఫొటోస్ తీసుకోవడం, ఎడిట్ చేయడం, దానికి ఒక సాంగ్ పెట్టడం, షార్ట్ అనేది అప్లోడ్ చేయడం ఇలా చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. సో ఇలా పోస్ట్ చేస్తున్నప్పుడు వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా వస్తున్నారు. సో నేనైతే ఛానల్ పెట్టి 4 months అవుతుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ వరకల్లా నాకైతే 20,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. సో 20,000 సబ్స్క్రైబర్స్ అంటే మామూలు మాటలు కాదండి. మనకైతే ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 million వ్యూస్ కానీ 4,000 వాచ్ అవర్స్ కానీ రావాలి ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వ్యూస్ ఎక్కువగా లేవు అండ్ వాచ్ అవర్స్ కూడా ఎక్కువగా లేవు.
సో ఛానల్ అయితే ఇంకా స్మూత్గా అలా వెళ్ళిపోతుందండి. అప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇంకా సెప్టెంబర్ ఎండింగ్లో నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశానండి. సో ఆ షార్ట్ ఏంటంటే హీరో హీరోయిన్స్ యొక్క రియల్ హస్బెండ్స్ రియల్ వైఫ్ ఫొటోస్ అనేవి నేనైతే పోస్ట్ చేశానండి. అయితే అక్టోబర్ వరకల్లా నాకైతే ఆ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. సో 1 మిలియన్ వ్యూస్ ప్లస్ అన్ని వీడియోస్ కలుపుకొని నాకైతే 3 మిలియన్ వ్యూస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అక్టోబర్ 7న నాకైతే ఒక మెయిల్ వచ్చిందండి. ఆ మెయిల్లో ఏముందంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూట్యూబ్ మానిటైజేషన్ అని చెప్పేసి ఆ మెయిల్లో ఉందండి. సో ఇంకేముందండి, చాలా హ్యాపీగా ఉందండి. ఆ రోజు ఈవినింగ్ మేమైతే మానిటైజేషన్కి అప్లై చేసేసుకున్నాం ఫ్రెండ్స్. సో అప్లై అయితే చేసుకున్నామండి. కానీ అప్పుడే వచ్చిందండి అసలైన ప్రాబ్లం. ఏం జరిగిందంటే అప్లై చేసిన తర్వాత ఒక 2 అవర్స్ లోపే మళ్ళీ ఒక మెయిల్ అయితే వచ్చిందండి, రీయూజ్డ్ అండ్ రిపిటేటివ్ కంటెంట్. అవునండి, మీ ఛానల్కి రీయూజ్డ్ అండ్ రిపిటేటివ్ కంటెంట్ ఉంది అని చెప్పేసి ఆ మెయిల్లో అయితే రావడం జరిగింది. సో ఇంకా మీ ఛానల్ ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి వచ్చిందండి. రీయూజ్డ్ అండ్ రిపిటేటివ్ కంటెంట్ వచ్చాక మీరు మళ్ళీ ఛానల్ చెక్ చేసుకొని మీ ఛానల్లో ప్రాబ్లం ఏమీ లేదు అంటే మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ మెయిల్ అయితే వచ్చిందండి. సో మొత్తానికైతే ఇంకా నా ఛానల్ అనేది మానిటైజేషన్ ఆగిపోయింది అనేసి నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్. సో ఆ మెయిల్ చూడగానే నేనైతే ఇంకా చాలా బాధపడ్డానండి. ఎందుకంటే దగ్గర 4 మంత్స్ మొత్తం కూడా నేను ఆ యూట్యూబ్ ఛానల్ పైనే స్పెండ్ చేశాను. నిజంగా సెల్ పట్టుకోవడం డైలీ మార్నింగ్ అసలు ఏ వీడియో పెడదామా, ఏ ఫొటోస్ తీద్దామా, ఎలా ఎడిట్ చేద్దామా, ఇదే ఆలోచనతో గడిచింది. 4 మంత్స్ అంతా కూడా నా టైం వేస్ట్ అయింది. ఇప్పుడు తీరా చూస్తే నాకు రీయూజ్డ్ అండ్ రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది అని చెప్పేసి చాలా బాధపడ్డానండి. ఇంకా తర్వాత ఏముంది, ఏం చేయాలి అసలు ఇదేంటి అని చెప్పేసి దాని రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏంటి అని చెప్పేసి యూట్యూబ్ మొత్తం కూడా జల్లెడ పట్టేశాను ఫ్రెండ్స్. ఎక్కడా కూడా నాకైతే సరైన ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదండి. అయితే ఒక టెక్ ఛానల్ని కూడా నేను కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళైతే కాస్త మనీ అయితే అడిగారు. అసలు యూట్యూబ్ నుంచి ఇన్కమే లేకుండా నేను ఇప్పుడే ఇంకా ఖర్చు పెట్టాలా అని చెప్పేసి సో నేనైతే ఆ ఆప్షన్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్. అయితే నాకు తెలిసినటువంటి ఒక యూట్యూబర్ అయితే ఉన్నారండి, తనను కూడా ఒకసారి అప్రోచ్ అవుదామని చెప్పేసి తనను అయితే అప్రోచ్ అయ్యానండి. సో తను నా వీడియోస్ అన్నీ కూడా చూసేసి ఇలాంటి వీడియోస్ అయితే మానిటైజేషన్ అవుతాయో లేదో అని చెప్పేసి చెప్పారు. సో తను కూడా కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. సో ఫైనల్గా అందరితో మాట్లాడి అన్ని వీడియోస్ చూశాక నేనైతే ఒక కన్క్లూషన్కి వచ్చానండి. అసలు రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏంటి, రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో నాకైతే అర్థమైంది. సో రీయూజ్డ్ అంటేనేమో వేరే వాళ్ళు చేసినటువంటి కంటెంట్ మనం తీసుకొచ్చి చేసుకుంటే అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుందండి. అండ్ రిపిటేటివ్ కంటెంట్ అంటే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టినటువంటి వీడియోని మళ్ళీ అదే వీడియోని కనుక పోస్ట్ చేస్తే అది రిపిటేటివ్ కంటెంట్ అవుతుంది ఫ్రెండ్స్. సో నా ఛానల్లో అలాంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సో నేనైతే మొత్తం చెక్ చేసుకున్నానండి. అయితే రీఅప్లై చేయడానికి మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మన కంటెంట్ ఓన్ కంటెంట్ అయ్యి ఎలాంటి ప్రాబ్లం కనుక లేనట్లయితే మనము జస్ట్ త్రూ వీడియో ద్వారా వాళ్ళకైతే యూట్యూబ్ వాళ్ళకైతే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను అన్నీ కూడా జెన్యూన్గా చేశాను, నా ఛానల్లో ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటే మనం అయితే వెంటనే మళ్ళీ ఒక షార్ట్ వీడియో తీసి ఆ వీడియో క్లిప్పింగ్ వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు రీచెక్ చేస్తారండి. సో అలా కాకుండా మన దగ్గర ఏదైనా మిస్టేక్ ఉంది అనుకుంటే మనం అలాంటి వీడియోస్ ఏమైనా డిలీట్ చేసి కానీ మనం మళ్ళీ రీఅప్లై అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా అనుకున్నానండి, ఎలాగూ నేనైతే ఈ మిస్టేక్ అయితే చేశాను. నా ఛానల్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నేను చేసినటువంటి మిస్టేక్ ఏంటనేది నాకైతే తెలిసిందండి. ఏంటంటే నేనైతే ఒక వీడియోని ఆ వీడియోకి వ్యూస్ రాలేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అయితే పెట్టానండి. అది రిపిటేటివ్ కంటెంట్ అయిపోయింది. సో ఇంకా రీయూజ్డ్ అంటే ఏంటంటే నేనైతే వేరే వాళ్ళు పెట్టినటువంటి ఒక వీడియో అండి ఇన్స్టా నుండి తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా నేనైతే పోస్ట్ చేశాను. అది కూడా నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని చెప్పేసి నాకైతే అర్థమైంది. సో ఫైనల్గా 3 షార్ట్స్ అయితే అలాంటి షార్ట్స్ అయితే ఉన్నాయండి. సో కానీ చేయడానికైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎలాగూ రీఅప్లై వచ్చిన తర్వాత మళ్ళీ మనకి 1 మంత్ వరకు రీఅప్లై చేసుకునేటువంటి ఆప్షన్ అయితే లేదు. సో ఇంకా ఏం చేయలేనండి. 1 మంత్ వరకు నిజంగా పిచ్చిదాన్ని అయిపోయాను. ఎందుకంటే అసలు ఏం చేయాలో అర్థం కాదు, అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు, అసలు యూట్యూబ్ ఛానల్ ఉంటుందా లేదా
అసలు నేను పడ్డటువంటి ఆ 4 మంత్స్ కష్టం అనేది అసలు ఏమవుతుందో అనేది నాకైతే చాలా టెన్షన్గా అనిపించిందండి. ఇంకా దాని తర్వాత ఎక్కువ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే చేసేది ఏం లేదు, ఎలాగో 1 మంత్ టైం ఉంది రీఅప్లై చేసుకోవడానికి అని చెప్పేసి ఎక్కువ వీడియోస్ కూడా నేను ఏమీ పెట్టలేదండి. అండ్ ఒక యూట్యూబర్ అని చెప్పాను కదా, తనైతే నాకు సజెస్ట్ చేశారు, ఇప్పటి నుంచి మీరు ఇలాంటి వీడియోస్ పెట్టడం మానేసి మీరు మీ ఓన్ కంటెంట్ వీడియోస్ అయితే పెట్టండి అని చెప్పేసి నాకైతే సజెస్ట్ చేశారండి. నేను ఇంకా అప్పటి నుంచి కూడా నా ఓన్ కంటెంట్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకేముంది, నవంబర్ 7th అయితే రానే వచ్చింది. నాకైతే నవంబర్ 7th వచ్చింది అంటే మార్నింగ్ నుంచి అసలు ఎప్పుడెప్పుడు మెయిల్ వస్తుందా అనేది ఇంకా మొబైల్లో చెక్ చేస్తూనే కూర్చున్నాను. సో ఫైనల్గా ఈవినింగ్ వరకు అయితే మళ్ళీ నాకు రీఅప్లై ఆప్షన్ అయితే వచ్చిందండి. సో రీఅప్లై ఆప్షన్ వచ్చింది, ఓకే, ఒకవైపు అయితే హ్యాపీ. బట్ మళ్ళీ నేను రీఅప్లై చేస్తున్నాను కదండి, సో మళ్ళీ ఏమవుతుందో అనేటువంటి టెన్షన్ అయితే ఉంది. సో రీఅప్లై చేసే ముందే నేనైతే ఆ 3 వీడియోస్ కూడా డిలీట్ చేసేసాను. అవన్నీ కూడా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నటువంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేసుకున్నాను. సో చెక్ చేశాక నేనైతే మళ్ళీ నవంబర్ 8th రీఅప్లై చేశానండి. మొత్తానికైతే చాలా టెన్షన్గా నవంబర్ 8th అయితే మళ్ళీ రీఅప్లై చేశామండి. రీఅప్లై చేసిన తర్వాత 2 hours లోపు మళ్ళీ అయితే ఒక మెయిల్ వచ్చిందండి. సో ఆ మెయిల్లో ఏముందంటే, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి వచ్చిందండి. సో ఇంకా నేనైతే చాలా హ్యాపీ. సో ఏంటంటే ఇది మనకి హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 million వ్యూస్ వచ్చాయి కాబట్టి త్రూ షార్ట్స్ ద్వారా నా ఛానల్ అయితే హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో దీనివల్ల మనకు వచ్చే డబ్బులు కానీ ఏముండవు, అంటే ఛానల్లో ఎలాంటి యాడ్స్ రావు, మనకి ఎలాంటి డబ్బులు కూడా ఇప్పుడైతే రావండి. అంటే ఇంకా డబ్బులు రావాలంటే ఫుల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవ్వాలి. దానికోసం 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 10 million వ్యూస్ అయితే రావాలండి 90 daysలో. సో ఇంకా ఎప్పుడెప్పుడు నాకు 10 million వ్యూస్ అనేవి కంప్లీట్ అవుతాయా అని చెప్పేసి వెయిట్ చేశాను. సో ఫైనల్గా నవంబర్ 27th అయితే నాకు 90 daysలో 10 million వ్యూస్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. సో అప్పుడైతే నాకు మళ్ళీ మెయిల్ వచ్చిందండి. ఆ మెయిల్లో ఏముంది అంటే, ఇక మీ ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి నాకైతే మెయిల్ వచ్చిందండి. సో అదండి ఫైనల్గా నాకైతే నవంబర్ 27th నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. సో నేనైతే ఇంకా అసలు చాలా హ్యాపీగా ఉంది. ఒకవైపు అసలు నేను నమ్మలేకపోతున్నానండి, నా ఛానల్ నిజంగా మానిటైజేషన్ అయిందా అనే డైలమాలో కూడా ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే అవునరా నీ ఛానల్ మానిటైజేషన్ అయింది, ఇంకా నువ్వు ఓన్ కంటెంట్తో మంచి మంచి వీడియోస్ తీస్తే నీ ఛానల్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఎప్పుడైతే ఛానల్ మానిటైజేషన్ అయిందో దాని తర్వాత మా ఆయన కూడా ఇంక్లూడ్ అయ్యి నాతో పాటు షార్ట్స్లో కనిపిస్తూ ఉంటున్నారండి. ఇప్పుడైతే మీరు నన్ను, మా ఆయన్ని, మా పాపని కూడా వీడియోస్లో అయితే మీరు చూస్తూనే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ నా ఛానల్ జర్నీ అండ్ నా ఛానల్ మానిటైజేషన్ స్టోరీ అనేది. సో నిజంగా ఛానల్లో కనుక రీయూజ్డ్ అండ్ రిపిటేటివ్ కంటెంట్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే నిజంగా ఆ బాధ అనేది ఎలా ఉంటుంది అనేది నేనైతే ఫేస్ చేశాను ఫ్రెండ్స్. సో అందుకనే చెప్తున్నాను, ఎవరైనా కూడా ఓన్ కంటెంట్తో వీడియోస్ అయితే చేయండి. పక్క వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదండి. మన ఓన్ కంటెంట్ చేసినట్లయితే మనకి ఎలాంటి భయం కూడా ఉండదు, మన ఛానల్ పోతుందనే భయం కూడా ఉండదు. సో చాలా హ్యాపీగా అయితే వీడియోస్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇందులో కాస్త కష్టం అయితే ఉంటుందండి. సో కష్టాన్ని కూడా ఇష్టపడి చేస్తే ఆ కష్టాన్ని కూడా మర్చిపోవచ్చు. నిజంగా ఛానల్ మానిటైజేషన్ అయితే వచ్చే అటువంటి ఆ సంతోషం ఏంటా అనేది నేనైతే ఫేస్ చేశానండి. నిజంగా కొన్ని ఛానల్స్ వాళ్ళండి ఇయర్స్ నుంచి అలాగే వీడియోస్ చేస్తూ కూడా వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అవని ఛానల్స్ కూడా చాలా ఉన్నాయండి. నిజంగా నేనైతే ఈ విషయంలో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు 4 monthsలోనే 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 5 months వరకు నా ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది. 6 months కంప్లీట్ అయిపోయే వరకు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా ఇదైతే నాకైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే ఇందులో నా కష్టం ఎంత ఉందో మీ కోఆపరేషన్ కూడా అంతే ఉంది ఫ్రెండ్స్. నిజంగా నేను చేసినటువంటి వీడియోస్ చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మానిటైజేషన్ విషయంలో మీకేమైనా డౌట్స్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేయబడుతుంది. వాళ్ళకి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇచ్చిందాన్ని అవుతాను. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.